ఈరోజు మార్నింగ్ 7కి లేచిన, 5:30కి లేచి వాకింగ్కి వెళ్దాం అనుకున్నా, కానీ లేట్ అయింది. అయినా మనం వాకింగ్కి వెళ్ళాలి. ఒకసారి వెళ్దాం అనుకుంటే వెళ్ళండి మీరు కూడా. మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ మనం ఉంచుకుంటే చాలా డిఫరెంట్ మనకు తెలుస్తుంది. వెదర్ అండ్ మనం 7కి లేచినామని అనుకోకుండా సన్ రైజ్ కూడా మనం తిరిగి వచ్చేసరికి మనకు పడుతుంది, డి విటమిన్ కూడా వస్తుంది. ఒకసారి మీరు కూడా చూడండి. నైట్ వర్షం వచ్చింది, ఇంకా కూల్గా ఉంది వెదర్ మొత్తం. చూసిరా ఎప్పుడన్నా? అందరు ఈ టైంలో పాలకి వెళ్తారు. సన్ రైజింగ్ అండ్ పొలాలన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఖాళీగానే ఉన్నాయి పొలాలు. ఇంకా వర్షం వచ్చింది కదా, ఇంక అన్నీ స్టార్ట్ చేస్తారు. సూర్యోదయం వచ్చేసాడు. ఇక్కడ మా ఊరు బండ, ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది. ఈసారి వర్షాలు తొందరనే వచ్చినాయి, కాలం మంచిగా అవుతాయి అని అంటున్నారు. అంటే పంటలు మంచిగా పండుతాయి, వర్షాలు బాగా వస్తాయి అని అర్థం. ఇలా ఒక హాఫ్ అన్ అవర్ మనకంటూ మనం ఒక టైం ఇచ్చుకుంటే మనం మెంటల్గా కొంచెం పీస్ ఉంటాం. అక్కడ నెమలి ఉంది అయ్యో, నెమలి. ఈ చెట్లను గమనించండి. మళ్ళీ మనం ఆ చెట్లకి చిగురించాక మళ్ళీ వీడియో తీసుకుందాం. మళ్ళీ వానమూలు అవుతుంది, వర్షం వస్తుందో ఏమో చూద్దాం. వరి కట్ చేసారు, మళ్ళీ పొలానికి టైం పడుతుంది. మీకు ఇప్పుడు ఒక చెట్టు చూపిస్తా, చిన్నప్పుడు గుర్తుకు రావాలి. మీకు ఎప్పటి నుంచో చూపిద్దాం అనుకుంటున్నా ఈ చెట్టుని. ఇరికిపళ్ళ చెట్టు తెలుసా ఎవరికన్నా? ఇరికిపళ్ళ చెట్టు బాగుంటుంది టేస్ట్. ఎన్ని కాయలు, ఎన్ని పండ్లు అయినాయో. చూసి ఆస్వాదించారా ఫ్రెండ్స్? ఇట్లా హాయిగా ఉండొచ్చు అన్నమాట.
ఒకసారి వాకింగ్కి వస్తే మైండ్ మొత్తం ఫ్రెష్ అయిపోతుంది. ఆ ఫీలింగ్ తెలుస్తుంది. మళ్ళీ రావాలనిపిస్తుంది వాకింగ్కి. మనకంటూ మనం ఇచ్చుకునే టైం అది మార్నింగ్ టైం. వర్షం వచ్చింది కాబట్టి వాటర్ రోడ్డు పైన ఉన్నాయి. మనం ఎట్లా పోవాలి? మొక్కజొన్న చేను. చూడ్డానికి మంచి కొడుతున్నాయి కదా ఈ పళ్ళు. ఏమో నాకు కూడా తెలియదు ఈ చెట్టు పేరు ఏం పేరు, మీరే చెప్పాలి. వెదురు చెట్టు గుర్తుందా మీకు? వెదురు పెద్దగా అయితే వెదురు కట్టెలు వేస్తాయి. ఇదే వెదురు చెట్టు. వర్షం వచ్చినాయి కదా, పక్షులన్నీ ఇట్లా బయటికి వస్తున్నాయి. సూర్యుడు రాగానే సన్ రైజింగ్ అవుతుంది కదా. నైట్ అంతా వర్షం చాలా వచ్చింది. ఆకాశం, చెట్లు, భూమి, గాలి, ఇదే ప్రపంచం. ఈ ప్రపంచంలో అన్నీ యాడింగ్ చేసి మొత్తం పొల్యూషన్ చేసేసినాం. బాగుంది కదా వ్యూ. మనం ఇంకా రిటర్న్ అవుతున్నాం. మళ్ళీ ఇంటికి వెళ్ళాలి కదా. చాలా ఈరోజు ఒక 2-3 కిలోమీటర్స్ వాక్ చేసినాం. మనకు డి విటమిన్ కూడా వస్తుంది. చూస్తారా వేప చెట్టు. తంగేడు పూత కూడా పూస్తుంది. సన్ రైజ్ చూడండి. అయింది అప్పటికే అనుకో సన్ రైజ్. మీకు కూడా రావాలి కదా డి విటమిన్, తీసుకోండి. ఇది మొక్కజొన్న చేను అయ్యింది. మనం కొన్ని ఇంటికి తీసుకెళ్దాం. కోడి కూడా వాకింగ్కి వచ్చింది. కోడి కూడా వాకింగ్కి వచ్చింది చూడండి. కూరగాయలు ఆటో ఫ్రెండ్స్ మా ఊరికి వచ్చేస్తుంది. చూస్తారా ఫ్రెండ్స్, ఈత పళ్ళు కూడా చాలా కాసినాయి. తాడి చెట్టు, పెరిగే దశలో ఉన్న తాడి చెట్టు. ఇలా వాకింగ్కి వచ్చి ఇట్లా ప్రశాంతమైన గాలిని పీల్చుకొని ఓ గుడ్ వైబ్ని మీలో ఉండాలనుకుంటే వాకింగ్కి వెళ్ళండి. చిగురించిన తర్వాత ఈ వ్యూ ఇంకా వేరేగా ఉంటుంది. అప్పుడు మళ్ళీ తీసి చూపిస్తా వీలైతే. గుడి పూర్తయ్యేలోపు చూద్దాం. ఇప్పటివరకు లొకేషన్ చూడండి ఎంత హాయి అనిపిస్తుందో. ఈరోజు కొంచెం లేట్ అయ్యి వచ్చినందుకు ఈ వీడియో మీకు సొంతమైంది. ఇరికిపళ్ళు చూడండి, అతుక్కుపోయిన మొత్తం గోందు. మా ఊర్లో దసరాకి జమ్మికి వెళ్తారు ఈ చెట్టు కాడికి. ఇదో చూడండి, తెలుసా జమ్మికి వెళ్ళడం? కానుగ చెట్టు, విస్తరాకులు పెట్టుకుంటారు చూడండి, ఆ కానుగ చెట్టు. మోదుగు చెట్టు, కానుగ చెట్టు కాదు, తంగేడు చెట్టు. తెలుసా జిల్లేడు చెట్టు తెలుసా? పువ్వులు పూసినాయి కానీ ఇది చాలా డేంజర్. దీని పాలు ఇంకా చాలా డేంజర్.
మా స్కూల్ ఫ్రెండ్స్. హాఫ్ అన్ అవర్లో మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేసాం. మల్లె పువ్వులు వనము. రోజ్ ఫ్లవర్, చిన్న రోజ్ ఫ్లవర్, కనకాంబరాలు, బంతి పువ్వుల మొగ్గలు. వచ్చేసాం మన వ్యూ పాయింట్ కాడికి. ఇరికి పండ్లు ఎప్పుడైనా తెచ్చినప్పుడు మండతోటి తీసుకొని రావాలి, ఇట్లా తీసుకురావద్దంట.